హాయ్ అండి, ఈరోజు మనం పకోడీలు చేసేసుకుందాం. చూడండి, అందరూ శనగపిండితో పకోడీలు చేస్తారు కదా, కానీ గోధుమ పిండితో చేసి చూడండి, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి పకోడీలు. మన హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గ్యాస్ పట్టడం, మంట అలాంటివి ఏమీ సమస్యలు రావండి గోధుమ పిండి పకోడీలు తినడం వల్ల. చూడండి, ఉల్లిపాయలు ఎక్కువగా కోసేసుకొని ఇలా పొడవుగా సన్నగా ఉల్లిపాయలు కోసేసుకొని అందులో తగినంత గోధుమ పిండి వేసేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీలు వేసేసుకున్నామండి. పకోడీలు వేసేటప్పుడు చెయ్యిని కొంచెం ఇలా టైట్ చేసుకొని ఇలా పిండి తీసుకొని మరీ ఎక్కువగా పిండి కలపకండి. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలే కనిపిస్తూ ఉండాలి. ఉల్లిపాయ పకోడీలు అంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటేనే పకోడీలు బాగా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా సన్న సన్నగా పకోడీలు వేసేసుకోవడమే. ఇందులో కొంచెం పసుపు వేసి కూడా కలిపానండి కలర్ కోసం. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఇలా వేసేసుకోండి. మీలో ఎవరైనా గోధుమ పిండి పకోడీలు ఇంతకుముందు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే శనగపిండి పకోడీల కన్నా కూడా ఇలా గోధుమ పిండితో పకోడీలు వేసుకొని తినడమే చాలా ఇష్టం అండి. నాకైతే శనగపిండి పకోడీల కన్నా ఇవే ఎక్కువ టేస్టీగా కూడా అనిపిస్తాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనం పిండి తక్కువ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగటానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, చక్కగా వేగాయి పకోడీలు. వీటిని తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా వేడిగా పకోడీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక వాయి తీసేసాం కదా, వెంటనే మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకుందాం. మళ్ళీ అలాగే కొంచెం చేతిని కడిగేసేసుకొని ఇలా వేసేసుకోవడమేనండి. ఇవి వేగేలోపు మనకి ముందుగా తీసిన పకోడీలు ఎలా వచ్చాయో చూద్దాం. ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయో. ఫస్ట్ వాయి కదా కొంచెమే వేసాను. మనకి రెండో వాయి కల్లా నూనె బాగా హీట్ ఎక్కిపోతుంది. అప్పుడు కొంచెం మరిన్ని వేసేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో గోల్డ్ కలర్లో. అసలు ఎంత బాగా ఉన్నాయో చూడండి, కరకరలాడుతూ ఉన్నాయండి. ఆ వాయి అయ్యేలోపు మనం వీటిని టేస్ట్ చేసేద్దామండి. ప్రాణం అయితే ఆగట్లేదు. నేనైతే తినేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఫ్లేవరు, జీలకర్ర అన్నీ తెలుస్తున్నాయి. ఉల్లిపాయలు చూడండి, మొత్తం తినేస్తాను అనుకుంటాను. వీటిని ఆగట్లేదు ఒకటి తింటే మాత్రం. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నాయండి. సాయంకాల టైంలో ఇలా వేడివేడిగా పకోడీలు చేసుకొని తిన్నామంటే
సూపర్గా ఉంటుందండి. ఇలా పకోడీలు తినేసి ఒక టీ తాగేసామంటే సూపర్గా ఉంటుందండి ఆ ఫీలింగు. అసలు మెత్తదనం అనేది లేదండి, చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. తినుకుంటా నేను పొయ్యి మీద పెట్టేసిన పకోడీల గురించి చూడలేదండి, అది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం తిన్నాక నెక్స్ట్ చేసినవి అందరికి పెట్టేద్దాం. చూసేద్దామండి. అబ్బో చూడండి, రెడీ అయిపోయాయి కూడా, తీసేద్దాం. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, కొంచెం ఉన్న దుగ్గు కూడా వదలకుండా తినేస్తున్నాను. ఓకే అండి, మన వాట అయిపోయింది. ఇప్పుడు చేసినవి ఇంట్లో వాళ్ళకి పెట్టేద్దాం. చూడండి, ఇలా డెకరేషన్ చేశాను. మీరు కూడా ఇలా గోధుమ పిండితో పకోడీలు చేసుకోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు రెడీ అయిపోయాయండి. మనం పిండి కలిపేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని జీలకర్ర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ముందు వాటిని గట్టిగా చేతితో పిసికేసిన తర్వాత పిండి వేసి కలుపుకొని, తర్వాత ఏమన్నా వాటర్ పడితే కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి పకోడీల పిండి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో పకోడీలు. శనగపిండి అయితే మనకి కొంచెం గ్యాస్ పడుతుంది, ఇలా కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే ఇలా గోధుమ పిండితో చేసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి.